నడుమ దొంగలు బగ్గ తెలివి మీరుతున్నారులా నిద్ర జడగొట్టుకొని అర్ధమరాత్రులు వచ్చుడు బంద్ చేసినట్టే ఉన్నారు. పట్ట పగలు జనాలందరూ ఉండంగానే సూటు పెడుతున్నారు. అది కూడా మళ్ళా ఎక్కువ ఆమ్దాన్ని ఏడ వర్కౌట్ అవుతుందో దానికే గురి పెడుతున్నారులా. అల్కగా పనిగానిచ్చి శాటిలైట్ సిగ్నళ్లకు సుతం అందకుండా మాయమవుతున్నారు. శునకాలకు వాసన సుతం ఇడిచిపెట్టకుండా జంపవుతున్నారు. గాట్లనే గీడ సుతం అందరూ చూస్తుండగానే ఎంత అల్కగా లూటీ చేసిండ్రో చూడుండ్రోల్లా మీరే. వీళ్ళ మీద మన్నువాడ వీళ్ళ మీద 7 దోషుల దుబ్బ పోయ్యా చూసేది చూడంగానే మాయం చేసిండ్రు కదా బద్మాషులు. సంచి చేతికి జిక్కంగానే వెనుకకు మళ్ళీ చూడకుండా షెంగోబిల్లా అన్నారు బద్మాషాలు. పంజాబ్ రాష్ట్రం అమృత్సర్ దిక్కు గీ అక్క 15 లక్షల రూపాయలు ఇడిపించుకుందామని బ్యాంకుకు పోయింది. మరి ఈ దొంగగాళ్లకు ఎట్లెరకైందో గాని బ్యాంకులకెళ్ళి బయటికి వచ్చి మూట బండి మీద పెట్టంగానే గుడి ముంగట ఉండే కోతి కొబ్బరి చిప్ప మాయం చేసినట్టే మాయం చేసిండ్రు బట్టెవాజుగాళ్ళు. కడక్ నోట్ల బ్యాగును పట్టుకొని జంపైండ్రు. గక్కిగా లబలబ మొత్తుకుంటా పక్క పొంటోలను పంపితే దొంగ బెడవేగాళ్ళు వీళ్ళు పోయే లోపట్నే చెడుగులోలే మాయమైండ్రు. పాపం ఎంత స్పీడ్ గా పోయినా ఈ బడిమెగాళ్ళు జిక్కలేదట. ఇక 15 లక్షలు గంగల కలిసినట్టే అనుకొని సీదా పోలీస్ టౌన్ కు పోయింది. పోలీసులకు ముచ్చట చెప్తే బుడ్డ కెమెరాలలో చూస్తే గీ ముచ్చట బయటపడ్డది. ఇల్లే పాటో తెలిసినోళ్ళ లెక్కనే ఉన్నారు. అక్క బ్యాంకులకెళ్లి బయటికి వచ్చుడే ఆలస్యం. ఒక్క క్షణం కూడా ఆగకుండా ఎనకెనక నతికి నతికి వచ్చిండ్రు. ముందుగాలనే గీసిన స్కెచ్ ప్రకారం బ్యాగును మాయం చేసిండ్రు. కెమెరాలకు జిక్కకుండా మాస్కులు పెట్టుకున్నారు. బండి నెంబర్ ప్లేటు తీసేసిండ్రు. ఇది 3-4 రోజుల కిందనే అయిందట. కానీ ఇప్పటిదాకా దొంగలు చిక్కలేదట. ఎన్ని కెమెరాలు ఎంకులాడినా చిక్కుతలేరట, దొరుకుతలేరట. పోలీసులకైతే పెద్ద సవాల్ అయింది దొంగతనం చేసినోళ్ళను దొరకవచ్చుడు. ఇన్ని రోజులైనా చిక్కుతలేరంటే దొంగల టాలెంట్ అనుకోవాలనో కాకీల శాతగానితనం అనుకోవాలనో తెలుస్తలేదు అనుకుంటా గరం అవుతుండ్రు అక్కడి జనాలు. మరి కాకీలు దొంగలను దొరకబడతారో లేదో చూడాలే గాని జనాలు జర భద్రం. మరి కాస్ట్లీ సామాన్లు తెచ్చేటప్పుడు చుట్టుముట్టు ఎవరున్నారో 1-2 సార్లు చూసుకోండ్రి సరేనా. మన ఇలాకాల మనకేమైతుంది అనుకుంటే ఇట్లనే ఉంటది. జర జాగ్రత్తగా చూసుకోండ్రి మరి.